బరాబర్ ఫోన్లు ట్యాప్ చేస్తారబ్బా. కాకుంటే దానికో లెక్కుంటది. టెర్రరిస్టులతోటి లింకులు ఉన్నోళ్ళై, దేశానికి నష్టం చేసేటోళ్ళై, మావోయిస్టులతోటి మాట్లాడేటోళ్ళై, పబ్లిక్ కు ఆపద తెస్తారనే అనుమానం ఉన్నోళ్ళై రికార్డు చేసి ఏం మాట్లాడుకునేది వింటారు పోలీసులు. ఇక దాన్ని బట్టి గసంటి ఆపతి రాకుండా పబ్లిక్ కు నష్టం కాకుండా చూస్తారు. గట్లా ఎందరిని దొరకబట్టినరో గాని పడని లీడర్ల ఫోన్లు రికార్డ్ చేసినందుకే గింత లొల్లిప్పుడు. ఇప్పటిదాకా పోలీస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూలు అయినాయి కదా, ఇవాళ లీడర్ల సాక్ష్యాల కాడుకొచ్చింది ఫోన్ ట్యాపింగ్ కథ. అసెంబ్లీ ఎలక్షన్లకు ముంగట పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులున్న మహేష్ కుమార్ గౌడ్ సాబ్ ఫోన్లు సీక్రెట్ గా ఇన్నారట. వారు చెప్పారు మీ ఫోన్ ట్యాపింగ్ లో ఉందని. ఎందుకు ట్యాపింగ్ చేశారని భవిష్యత్తులో అడిగితే చెప్పడానికి మాకు నక్సల్స్ తో సంబంధం ఉన్నట్టుగా చూపించినారన్న మాట చెప్పడం జరిగింది. కేసు విచారణ చేస్తున్న సిట్ ముంగట పిసిసి అధ్యక్షుడు తెలిసిన వివరాలు చెప్పిండు. అట్లనే ఎంపీ అనిల్ యాదవ్ అన్న గద్వాల పాత జెడ్పీ చైర్పర్సన్ సరితకల ఫోన్లు కూడా రికార్డు చేస్తే వివరాలు చెప్పిరు ఆఫీసర్లకు. ఇల్లయే కాదు, అసెంబ్లీ ఎలక్షన్లకు 2 ఏళ్ల ముందు సంది 650 మంది సీనియర్ కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు రికార్డు చేసి ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఇన్నారట. 2018లో కూడా గిట్ల చేసినందుకే ఓడినం అనేది మహేష్ సార్ మాట. లీడర్లయే కాదు, ప్రజా సంఘాలు ఆఖరికి జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరంటే చూడుండ్రిగా. ఓట్ల రిజల్ట్ రాగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని తెలియంగానే రికార్డు చేసిన హార్డ్ డిస్క్ క్యాసెట్ గాలబెట్టిరు, కొన్ని తుంకలు చేసి మూసి నదిలో వారేసిరట. అప్పటి సీక్రెట్ పోలీసుల పేపర్ ప్రభాకర్ రావు సారు ఎంబటే కొలువుకు రాజీనామా పెట్టి అమెరికాకు చెక్కేస్తే సుప్రీంకోర్టులో కేసు వేసి రప్పించిరు మొన్ననే. అంతకు మున్పే అరెస్ట్ అయిన 3-4 పోలీసులు మాదేంది, మా మీదున్నోళ్ళు ఎట్లా చెప్తే గట్లా చేసినాము అన్నారు సాఫ్ సీదా. మరి మీదున్నోళ్ళు ఎవరో దొరకబట్టడానికి కేసు ఎంక్వైరీ కొసకొచ్చినట్టే. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇట్లుంటే కేబినెట్ నిర్ణయాల కాయిదాలు కావాలని సర్కార్ ఉత్తరం రాసింది కాళేశ్వరం కమిషన్. ఎందుకంటే 3 లీడర్లను పిలిచి ఎంక్వైరీ చేస్తే అందరిది ఒకటే మాట, కేసీఆర్ ఒక్కడే కాదు మంత్రులందరూ ఊకొని డిజైన్లు బ్యారేజ్ల జాగాలు ఫైనల్ చేసినామని. కానీ అప్పటి మంత్రి తుమ్మల సారేమో లేలేగా ఫైల్ కేబినెట్ కు రానేలేదని కమిషన్ కు ఉత్తరం రాసే. గందుకే ఆ కాయిదాలు తెప్పించుకుంటారు అన్నట్టు.